రాష్ట్ర వ్యాప్తంగా జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనేటటువంటి నినాదంతో మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్రానికి రేపు కాబోయే మంత్రి మీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి బోధన నియోజకవర్గంలోని ఏడుపల్లిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు పులి శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమానికి మీకు కోఆర్డినేటర్గా ఎస్టీసీఎల్ అధ్యక్షుడు మాజీ మండల ప్రజా పరిషత్ నిజామాబాద్ అధ్యక్షులు యాదగిరి గారి నాయకత్వాన నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ సోషల్ సార్ నేను ఈ జన్మదినంగా నేను భావిస్తున్నాను. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ నినాదానికి కాంగ్రెస్ పార్టీకి మన మానవ మనుషులకు చాలా దగ్గర సంబంధం ఉంది. నాకు తెలిసినంత ఏంటంటే మన పాట తాత ముత్తాతలు స్వతంత్రం రాకన ముందు అసలు స్వతంత్రం కోసం ఏ పార్టీ పోరాడింది, ఎవరు పోరాడితే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ లింగన్న గారికి, అదేవిధంగా శంకరన్న గారికి, అదేవిధంగా ఎల్లన్న గారికి, పెద్దలు రామప్ప గారికి, ముందు ఉన్న వివిధ గ్రామ అధ్యక్షులకు, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంజయ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఈ ఏపల్లి మండలానికి ఇన్ఛార్జి నాకు కల్పించేందుకు ప్రత్యేక మన గౌరవ పెద్దలు కాబోయే మంత్రివర్యులు ప్రతి విలేజ్లో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో ఈ కార్యక్రమం చేయాల్సిందిగా మరి అట్లా బాపు గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, సంవిధానం యొక్క బుక్కు చేతిలో పట్టుకొని ఒక జెండా పట్టుకొని జాతీయ జెండా ఈ కార్యక్రమాన్ని ప్రతి వాడవాడలో ప్రతి విలేజ్లో చేయవలసిందిగా మనకు ఆదేశాలు వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు జై బాపు, జై భీమ్ అంటే మా సరిదాస్ అడిగింది అన్నది సంవిధానం అంటే ప్రజల హక్కు, జై బాబు అంటే సత్యం, అహింస. ఈ మూడింటిలో నాకు సరిదాస్ అడిగిన మంచి క్వశ్చన్, నేను అందుకే కొద్దిగా లేఖ పెట్టుకున్నా. సంవిధానంతోనే మన జీవితం, మన రాజ్యం. సంవిధానం లేని ఏమి, ఆ సంవిధానంతోనే మనం ఎట్లుండాలా, మన కార్యక్రమం ఎట్లా ఉండాలా, మన జీవితం ఎట్లా ఉండాలి, మనకు ప్రభుత్వం ద్వారా రాబోయే అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి కల్పించడానికి పురాణత,
లింగ ధనిక పేద లాంటి ఏ విధమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను